నేను ఏం తినాలి, ఎంత మోతాదులో తినాలని చెప్పడానికి ఏం చేయాలి సార్? న్యూట్రిషనిస్టా, జనరల్ ఫిజిషియన్ని సంప్రదించాలా, అమ్మ చెప్పిన మాట ఇంట్లో వినాలా, ఏం చేస్తే ఉత్తమం అంటారు మీరు? అంటే ఆనెస్ట్గా స్పీకింగ్ అందరూ ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసే అవసరం లేదు దీనికి. సో అంటే ఇప్పుడు కార్బోహైడ్రేట్ కానీ, ప్రోటీన్ కానీ, లేకుంటే ఫ్యాట్ కానీ సరైన మోతాదులో మనం కన్జ్యూమ్ చేసుకుంటే మీకు అవైలబుల్ ఆన్లైనే చాలా వరకు మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. దీంట్లో మిగతా అన్నీ కూడా ఆన్లైన్ మనం చూస్తే అవసరం లేనట్లకి. ఓకే, ఇప్పుడు దర్ ఆర్ వేరియస్ కొన్ని ఆర్గనైజేషన్స్ అయితే మీకు డైట్ ప్లాన్స్ ఇస్తున్నాయి. ఒక 10 weeks ఒక ఛాలెంజ్ ఇస్తున్నాయి డైట్ ప్లాన్. అంటే ఒక మంచి అలవాట్లు వీళ్ళకి అంటే అడాప్ట్ చేసుకోవాలని చెప్పి ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నాయి. కరెక్ట్. సో కనుక ఐ థింక్ ఈచ్ వన్ ఇస్ ద పర్సనలైజ్డ్ ఆప్షన్ అండి. అంటే నేను చెప్పేది ఒకటి అందరికీ అది వర్తించకపోవచ్చు. కరెక్ట్. సో వీ హ్యావ్ టు మేక్ అవర్ ఓన్ ప్లాన్. నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి అడుగుతున్నానంటే సార్, ఫుడ్ ఈజ్ ద మెయిన్ థింగ్ దట్ ఈస్ డ్రైవింగ్ అవర్ లైఫ్ ఈ మధ్యకాలంలో. ఇదివరకు ఒక 6-7 ఇడ్లీలు ప్లేట్లో పెట్టేసుకుని చక్కగా ఒక కప్పు సాంబారు, ఇంత కొబ్బరి పచ్చడి వేసుకుని, నెయ్యి వేసుకుని తింటే మనం కంఫర్టబుల్గా తినేసేవాళ్ళం. ఇప్పుడు ఎందుకో హరాయించుకుంటాం, లేదా ఎన్ని క్యాలరీసు, ఒక ఇడ్లీ ఎంత సైజ్ ఇడ్లీ, ఇవన్నీ చూసుకుంటూ అంటే చూసుకోవాల్సిన పరిస్థితుల్లో ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. సో తినేటప్పుడే ఒక స్ట్రెస్లో తింటున్నాం మనం. సో హౌ డు యూ అప్రోచ్ ఫుడ్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఎయిల్మెంట్స్ లైక్ క్యాన్సర్? అంటే ఫుడ్లో బ్యాలెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ చాయిసెస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫండమెంటల్గా చెప్పాలంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్, 4 to 5 servings ఆఫ్ ఫ్రూట్స్ ఇన్ యువర్ మీల్స్ ఈస్ గోయింగ్ టు డూ లాట్ ఆఫ్ గుడ్ అండి. అంటే ఇందాక మనం టొబాకో గురించి మాట్లాడాం కదా, అట్లానే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ పర్సే ఒక 20% క్యాన్సర్స్ తగ్గిస్తాయి. ఓహో.